హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియోలో కాకరకాయ స్టఫింగ్ ఎలా చేసుకోవాలి, టేస్టీగా చేదు లేకుండా ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నానండి. ముందుగా కాకరకాయలు తీసుకోవాలండి. ఒక హాఫ్ కేజీని వీటిని పైన ఉన్న స్కిన్ అంతా పీల్ చేసుకొని లోపల ఉన్న గింజలను కూడా తీసుకొని పొడవుగా కట్ చేసుకోవాలండి. మనకి స్టఫింగ్ పెట్టుకునే విధంగా పొడవుగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న ముక్కలను ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు అలాగే పెరుగు కూడా వేసుకుంటే చేదు, కాకరకాయల్లో ఉన్న చేదు కూడా పోతుందండి. పెరుగు, సాల్ట్, ఉప్పు వేసుకొని ఈ విధంగా ముక్కలన్నిటినీ కూడా వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న ముక్కలను ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి. వీటికి కావాల్సిన స్టఫింగ్ కావాల్సిన ఐటమ్స్ చూద్దామండి. పల్లీలు తీసుకోవాలండి, ఒక 2 టేబుల్ స్పూన్లు, అలాగే ఒక వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, 4 టేబుల్ స్పూన్ల నువ్వులు, ఒక 10 ఎండుమిర్చి తీసుకోవాలండి. వీటిని లైట్గా రోస్ట్ చేసుకోవాలండి. ఒక ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. వీటిని ఒక్కొక్కటిగా అన్నిటినీ కూడా వేసుకుంటూ లైట్గా రోస్ట్ చేసుకోవాలండి. పల్లీలను వేసుకున్నాము, ఇలా లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఇవి రోస్ట్ అయిపోయాయండి. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. అన్నిటినీ కూడా వెల్లుల్లిపాయలు కూడా లైట్గా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత జీలకర్ర, ధనియాలు కూడా ఇలా రోస్ట్ చేసుకోవాలండి. తర్వాత నువ్వులను కూడా ఈ విధంగా లైట్గా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఎండుమిర్చిని కూడా లైట్గా రోస్ట్ చేసుకోవాలండి. ఎక్కువసేపు మాడనివ్వకూడదండి. వీటిని అన్నిటిని కూడా ఈ విధంగా పక్కన పెట్టుకొని ఒక ప్లేట్లో తీసుకున్నాం కదండి. వీటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. వాటర్ పోయకూడదు. ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. వాటర్ అనేది అస్సలు పోయకూడదండి. చూసారు కదండి, ఈ విధంగా ఈ మిశ్రమం రెడీ అయిపోయిందండి. స్టఫింగ్కి మనకి కడిగి పెట్టుకున్న నానబెట్టుకున్న కాకరకాయ ముక్కల్లో ఇలా స్టఫింగ్ చేసుకోవాలండి. మొత్తం అన్నిటిలో కూడా ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా స్టఫింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా నేను చెప్పిన టిప్స్ పాటిస్తూ ఇలా చేసినట్టయితే కాకరకాయ చేదు లేకుండా చాలా బాగుంటుందండి. ఈ విధంగా అన్నిటినీ కూడా స్టఫింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఎందులో అయితే మనము రోస్ట్ చేసుకున్నాం కదండి, అదే ప్యాన్లో మనము ఆయిల్ వేసుకోవాలండి. ఒక 4-5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఎందుకంటే కాకరకాయలు దలసరిగా ఉంటాయి కాబట్టి టైం కూడా ఎక్కువే పడుతుంది. ఇలా ఈ విధంగా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం స్టఫింగ్ చేసుకున్న కాకరకాయలను వేసుకోవాలండి. ఈ విధంగా అన్నిటినీ 4 వైపులా కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టుకోవడం వల్ల త్వరగా మగ్గుతాయండి. ఈ విధంగా అన్ని వైపులా తిప్పుకుంటూ మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి. ఈ విధంగా అన్ని వైపులా తిప్పుకోవడం వల్ల అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అవుతుందండి. ఈ విధంగా మళ్ళీ మూత పెట్టుకోవడం వల్ల త్వరగా మగ్గుతాయండి. చూసారు కదా, సాల్ట్ చూసుకొని మళ్ళీ సరిపడకపోతే కొంచెం స్ప్రింకిల్ చేసుకోవాలండి. ఇలా ఈ విధంగా కలుపుకోవాలి. అన్ని వైపులా మనకి కలిసే విధంగా కలుపుకోవాలండి. చూసారు కదా ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది కాకరకాయ స్టఫింగ్. చేదు అనేది ఉండదు ఫ్రెండ్స్. ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక ఈ రెసిపీని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.